హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు బరువైన భార్య. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో వచ్చిందండి. 26 జనవరి 2025లో వచ్చింది. రచయిత్రి విముక్త సుధ గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు వచ్చి 2 దశాబ్దాలైంది. ఒకప్పుడు ధనికులకు మాత్రమే వస్తువుగా ఉండేది నేడు నిత్యావసరమైపోయింది. పని కోసమని భర్త, చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఇంటిల్లిపాది విరివిరిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది. కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు, కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు. ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావటం, యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవటంతో ఆయన కొత్త ఫోను, లతకి శ్రీవారి పాత ఫోను అందాయి. ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చిపడినట్లుంది లతకి. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడంకి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో, కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది. వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది. పాత స్నేహితుల ఫోన్ నంబర్లు వెతికి పట్టుకుంది. 25 ఏళ్ల క్రితం తనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళందరిది వాట్సాప్ గ్రూప్ ఉన్నారని, అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లలా ఆనందపడిపోయింది. కాలం గిర్రన తిరుగుతోంది. లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది. తన భావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది. 10వ తరగతి స్నేహితుల గ్రూపులో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడమే అలవాటైపోయింది. వసంత, రాజీ, భాను, చైతన్య ఇలా తన పాత మిత్రులతో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఈర్ష్యపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకి. చిన్నప్పుడు తనతో పాటు టిఫిన్ డబ్బాలు, చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు. ఒక్కొక్కసారి నవ్వొస్తుంది కూడా. వారిలాగే తను కూడా చదువు కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకోని రోజు లేదు. ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది. నా 10వ తరగతి ఫ్రెండ్ ఉంది కదా, అదేరా వసంత ఆంటీ, తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని నా కొడుకుతో గర్వంగా చెప్పేదాన్ని. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింకు అని ఒక మెసేజ్. ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందో అంటూ వసంత. మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది. మిమ్మల్ని చూడాలని, స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని భాను. సంవత్సరాలే కాదు దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజ్. అవునే, నేను కూడా అదే అనుకుంటున్నా. ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు. నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది. ట్రిప్కైతే నేను రెడీ. ఎప్పుడు, ఎలా, ఎక్కడికి రావాలి అనేది మీ ఇష్టం. ఎమోజీలతో తన ఎక్సైట్మెంట్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు. కొద్దిసేపట్లో గ్రూప్ అంతా ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది. కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు. కానీ అందరి మనసుల్లో ఆసక్తి, ఆతృత. అప్పుడే వంట ముగించుకుని వచ్చిన లత ఆ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది. బాల్య స్నేహితుల్ని కలవాలన్న మనసు ఉవ్విళ్ళూరుతున్న ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది. 16 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకొని 100 మైళ్ళ దూరాన ఉన్న అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బంధువుల ఇళ్లకని, గుళ్ళకని, పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్పుకంటూ ఎప్పుడూ వెళ్ళలేదు. తను ఉండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్పుకు వెళ్ళటం, కొత్త జంట హనీమూన్కి వెళ్ళటం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవరికీ లేవు. దానికి తోడు మామగారు అప్పుడప్పుడే ఎవరో స్వామీజీ చెప్పారట, తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని. దాంతో మిగతా కుటుంబాల ఏడాదికోసారి తిరుపతి వెళ్లే భాగ్యం కూడా లేకుండా పోయింది. చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళావే అని వాళ్ళింట్లో. ఎక్కడికైనా అంటే గుళ్ళకి, పెళ్ళిళ్ళకి, మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి. పెళ్ళైన ఏడాదికే పిల్లలు, వారి ఆలనా పాలన, చదువులు, ఇంటి పని, వంట పని. పాడి లేకపోయినా ఇంట్లో ఆవు ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం. ఇన్ని ఊపిరి సలపన పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు. 25 ఏళ్ల వైవాహిక జీవితం కేవలం తను, తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఆ రోజే గుర్తొచ్చింది తనకు. ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కలలో కూడా జరగదు. ఆహా, జరగనివ్వరు. 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రూపులో మెసేజ్. ఈసారి రాజీ నుంచి. మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని
నేను వసంత కలిసి చాలా ఆలోచించాం. చివరికి 2 ప్లేస్లు మీ ముందు పెడుతున్నాం. ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్. ఎవరైతే రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లో రాజీ ఆనందంగా ఆతృతగా కళ్ళు కట్టినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళు గడిచినా గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకొని చిన్నగా నవ్వుకుంది లత. ఇంతకీ ఈ 2 ప్లేస్లు ఏంటా అని చూస్తే అప్పుడు కనిపించింది తను ఎప్పుడో మర్చిపోయిన తన గొంతమ్మ కోరిక. చిన్నప్పటి నుంచి లతకి ఒక కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది. అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం, ఏదైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది. తనకు తెలిసిన వారి పిల్లలకు పెళ్లి చేసి అత్తగారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది. ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని. ఇంతకీ ఆ గొంతమ్మ కోరిక బీచ్ చూడటం. లతకి ఇప్పుడు 40 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసిందే లేదు. నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలీదు. కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది. బహుశా సినిమాల ప్రభావమో ఏమో, లేదా 8వ తరగతిలో తెలుగు పుస్తకంలో సముద్రం గురించి కవితా ప్రభావమో ఏమో మరి. కానీ బీచ్ చూడాలి, అలలతో ఆడుకోవాలి, ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి, ఇక ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి. అమ్మో, గొంతెమ్మ కోరికలు. గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు. వసంత, రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2-3 కలవడం తప్ప అందరూ కలిసింది లేదు. ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టే జరిగితే, స్నేహితుల్ని కలిస్తే ఆ ఊహే ఎంత కొత్తగా ఉత్సాహంగానూ ఉంది, కొంత భయంగానూ కూడా ఉంది. ముందైతే అమ్మో అసలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెప్దామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది. మనసు పొరల్లో ఉన్న చిన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది. పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ మళ్ళీ ఇలా స్నేహితులందరినీ కలిసి సరదాగా గడిపే సమయం రావటం కష్టం కాదా? కాదు కాదు, అసంభవం. అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకుని చెప్పేసింది. ససే మేరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా. చివరికి 9వ తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా. ఇదేమిటి కొత్తగా? అయినా ఆ దిక్కుమాలిన ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు, ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతానంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారా? మతుండే మాట్లాడుతున్నావా? ముందే రోజులు బాగాలేవు. చిన్న కొడుక్కి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి? ఆవిడికి మందులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు అనేగా నీ ఉద్దేశం? ఆయన 2 రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి? అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత? నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు, ఎన్నైనా చెప్తారు, 10 మంది నౌకర్లు పెట్టుకొని ఊర్లన్నీ తిరుగుతారు. వాళ్ళని చూసి నువ్వు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు. తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు, ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య గొనుకుడు సరే సరి. వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరికి నెలాఖరున రానే వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకి ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయ్ మీద కనిపించింది. కట్టెలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని. కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అని, అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను. ఇన్నాళ్లకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. మొన్న నేను స్నేహితుల్ని కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా మీరు ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించటానికే మీరు గట్టిగా అరిచి వెళ్ళిపోతారు. మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నానంటే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను. అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి, వాడి హోంవర్క్లు, ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ దగ్గరుండి చేస్తున్నాను. ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్కి మీరు సహాయం చేశారా? పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి, మన బాధ్యత.
అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం, కీళ్ల నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు. మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా. పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను. ఈ 2 రోజులు తను వచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగో ఉన్నారు. ఎప్పుడూ నా వంటే మాట వరుసకైనా మెచ్చుకొని మీరు ఈ 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్లు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి. అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నారనా, లేక మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారనా, లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాడతానో అని భయపడుతున్నారా? 2-3 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడూ ఒకసారి ఫోన్ మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు. చిన్నోడితో కలిసి నా మీద, నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసుకుని నవ్వుకుంటారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్ ఏంటి అని ఎద్దేవా చేస్తారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోన్లో ఫేస్బుక్ ఆ లోకంలోనే ఉంటారు కదా. కనీసం పిల్లాడి స్కూల్ గురించి కూడా మాట్లాడరు. ఏం జరిగిందో కనుక్కోరు. అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం. ఏదైనా అంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా అలసట సంగతి? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్ అని, మీ ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చాను, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు. 2 రోజులు కాస్త 4 రోజులు అయ్యేవి. పని కాస్త స్నేహితులతో, కొలీగ్స్తో ట్రిప్ కూడా అయ్యేది. అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు. తిరిగి వచ్చాక మీరు అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను. మీరు వెళ్తే నాకు చెప్తారు. నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి. కనీసం నెల ముందే అడగాలి. అది పుట్టింటికైనా సరే. మిమ్మల్నే కాదు, అత్తయ్యని, చివరికి కొడుకును కూడా అడిగి మీ అందరి అనుమతితో, అంగీకారంతో వెళ్ళాలి. భార్యాభర్త సగం సగం అనే దాంపత్యంలో 40 ఏళ్ళు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయటపెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది. 9వ తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం, తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే. ఇంటి చుట్టూ కనీసం 2 మంచి స్నేహితులైనా చేసుకోకపోవటం, పెళ్ళిళ్ళు పేరంటాలంటూ స్నేహితులతో అప్పుడప్పుడైనా ఏదైనా సినిమాలకు వెళ్ళకపోవటం, వంట వార్పు, ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైనా పెట్టుకోకపోవటం నా తప్పే. అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా. అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు. ఎప్పుడూ అంటుంటారుగా, బాగా లావైపోయావోయ్ అని. మెల్లిమెల్లిగా ఆ బరువుని దించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొదటి అడిగే ఈ ఉత్తరం. ప్రేమతో మీ బరువైన భార్య. విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండా ఆలోచనలో పడ్డాడు. బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేమో. లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది. రఘు ఆ ఆలోచన బరువులు మోయగలడా? దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని, ఆనందాన్ని మాత్రమే కాదు, తీరికని, ఓపికను కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తయ్యే సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాల్లో జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో, అలలతో పోటీపడి మరీ పరుగు తీస్తోంది. చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది. స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని 40 ఏళ్లలో 20 ఏళ్లలా ఆడుకుంటున్నారు. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మోగబోయేలా నవ్వుతున్నారు. అందంగా, ఆత్మీయంగా. కింద పడిన గవ్వలాటలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్షణంలో లతను చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తానిలా అనుకుంది. షీ ఈజ్ జస్ట్ అ గర్ల్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మీ లైఫ్లో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.